హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. విజయ్ దేవరకొండ 12 మూవీ అయితే షూటింగ్ అయితే ప్రజెంట్ జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ట్విట్టర్లో అయినా మనకి ఇన్స్టాగ్రామ్లో అయినా ఒక పిక్చర్స్ అయితే చాలా హల్చల్ చేస్తున్నాయి. అవి ఏంటి అంటే ఈ పిక్చర్స్ అన్నమాట. సో ఈ పిక్చర్స్ చూసినప్పుడు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మనకి విజయ్ దేవరకొండ బర్త్డే రోజు అయితే 3 మూవీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. అంటే ఆ పోస్టర్స్ని విజయ్ దేవరకొండ 12కి సంబంధించింది, విజయ్ దేవరకొండ 14కి సంబంధించింది, అండ్ ఇంకొకటి ఏదో 3 మూవీస్ సంబంధించిన అయితే చెప్పేశారు అక్కడ. ఇప్పుడు విజయ్ దేవరకొండ 12కి సంబంధించిన అందులో కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో అందులో స్పైగా కనబడబోతున్నాడు అని చెప్పేసి చెప్పేశారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ పోస్టర్లో కూడా జస్ట్ విజయ్ దేవరకొండ 14 ఒక చేతిలో కత్తి పెట్టుకొని కత్తి నేనే, యుద్ధం నాతోనే, రక్తం నాదే ఇట్లా అని చెప్పేసి ఒకటి పెట్టారు. ఇందులోనైతే జస్ట్ మనకి కాప్ ఎట్లుంటాడో, స్పై ఎట్లుంటాడో అట్లా పెట్టేసి ఫేస్కి అంతా కవర్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి శ్రీలంకలో జరిగిన ఒక ఈవెంట్కి ఒక ఫోటో అయితే వచ్చింది. అది ఏంటిదంటే విజయ్ దేవరకొండకి బొకే ఇవ్వడానికి వస్తే, సో విజయ్ దేవరకొండ ఇట్లా హెయిర్ కవర్ ఉంటుంది. సో మనకి ప్రభాస్ గారు పెట్టుకున్నట్టు ఫస్ట్లో, అండ్ మొన్న యష్ గారు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కూడా అదే పెట్టుకొని ఇట్లా బొకే తీసుకుంటాడు అన్నమాట. సో అందుకనే పెట్టుకున్నాడా అని తర్వాత అర్థమైంది అనమాట. సో నెత్తికి అయితే గుండు చిన్న 1% ఏమో ఉంది. ఈ పోస్టర్ నేను చూసుకుంటే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చింది ఒకటి సింగిల్ బేతాళుడు మూవీలో విలన్ ఉంటాడు కదా, యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉన్నాడు, ఎగ్జాక్ట్ ఉన్నాడు. కొద్దిగా బేతాళుడు మూవీలో గడ్డం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అతనికి, ఇతనికైతే తక్కువ ఉంది. సేమ్ ఎగ్జాక్ట్ గా అట్నే ఉన్నాడు. ఆ కళ్ళద్దాలు కానీ ఎవ్రీథింగ్. ఈ లుక్ లో ఇంకొకటి సిగరెట్ తాగే లుక్ రిలీజ్ చేస్తే మాత్రం, అట్లాంటి లుక్ ఇంకేదన్నా ఉంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ 12 మూవీలో ఉంటే మాత్రం ఊరా మాస్ అనమాట. అండ్ ఇంకో పోస్టర్ కూడా లీక్ అయింది అనమాట. ఇది వచ్చేసి బీచ్ లో అయితే మన విజయ్ దేవరకొండ ఇట్లా గడ్డాన్ని ఇట్లా చేతిలో పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాడు. సో ముందట ఉన్నది అయితే ఒక మూవీలో కమెడియన్ అనమాట. సో నేను తర్వాత చెప్తా అతని గురించి. సో ఈ మూవీకి సంబంధించిన 2 పోస్టర్స్ అయితే లీక్ అయ్యాయి అన్నమాట. సో ఇంకా చూడాలి, ఈగర్లీ వెయిటింగ్. గౌతమ్ తిన్నూరి గారు అనమాట దీనికి డైరెక్టర్, జెర్సీ డైరెక్టర్. మీకు జెర్సీ ఏ రేడియోలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆయన తీసిన 2 మూవీస్, ఒకటి జెర్సీ అండ్ ఇంకొకటి ఏదో ఉంటుంది. ఇంకోటి రామ్ చరణ్ గారితో ఇంకో మూవీ తీయబోతున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు విజయ్ దేవరకొండ 12 మూవీ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో నాగార్జున గారినే ఫాలో అవుతున్నాను నాకైతే అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారు ఫస్ట్ లో నాన్నగారితో మూవీ చేశారు, తర్వాత విజయ్ దేవరకొండతో, అండ్ ఇద్దరితో కలిపి కూడా మూవీ చేశారనమాట. సో అట్నే ఇప్పుడు ఫస్ట్ లో ఇప్పుడు నాన్నగారితో చేశారు, అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ తోటి కూడా మూవీ చేయబోతున్నారు అనమాట. ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. యాక్షన్ మూవీ, పక్కా యాక్షన్ డ్రాప్ మూవీ. ఎందుకంటే మనకు స్పై అన్నాడు కాబట్టి గన్ను ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా విజయ్ దేవరకొండ 12కి సంబంధించిన లీక్డ్ ఫొటోస్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.